డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది. కమిషనర్పై ధ్వజమెత్తిన కౌన్సిలర్లు. డోన్ మున్సిపాలిటీలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది. పట్టణ అభివృద్ధి, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితి వంటి అంశాలపై కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణంలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం కనిపించడం లేదని, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, చెత్త తొలగింపు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి విషయాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దీనికి స్పందించిన కమిషనర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలియజేశారు. అయితే కౌన్సిలర్లు మాత్రం అధికారుల సమాధానంతో సంతృప్తి చెందక మరింత గట్టిగా ప్రశ్నించారు. దీంతో సమావేశం కొంతసేపు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. చివరికి పట్టణంలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులు హామీ ఇవ్వడంతో సమావేశం ముగిసింది. ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. డోన్ కాదు, నీకు అమెరికా నుంచి వచ్చి చేస్తాడు ఉద్యోగం. అంటే అడిగిపోతావు. ఇది ఇండియా, మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాయబడింది. స్టేట్ లో ఎక్కడైనా, ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా పని చేయొచ్చు. అట్లంటే అరే అమ్మా, నువ్వు ఆమోదించు, లేదంటే నువ్వు అని చెప్పు, రద్దుపరచు. నీ కూలి హక్కులు ఉన్నాయి, నువ్వు రాసిపో లిఖితపూర్వకంగా. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు పిల్లలు తెలియక. నువ్వు చేసి రద్దుపరచు. మేము చెప్తున్నా కదా రద్దుపరచమని చెప్పి. అప్లికేషన్లు ఎవరైనా పెట్టచ్చు. డబ్బులు కాజేస్తున్నాడు, బిజినెస్ చేస్తా ఉన్నాడు, ఇల్లీగల్ గా. ఇప్పుడే సార్ చెప్పినట్ల ఒక కమిషనర్ స్థాయి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మనం మున్సిపల్ సెక్రటరీ యాక్ట్ ప్రకారంగా సొంత బంధువులు కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకో రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు. ఆ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, చైర్మన్ గారిని, కౌన్సిల్ ని ఓ ప్రకారం మిస్గైడ్ చేసినటువంటి, ఇల్లీగల్ గా యాక్ట్ చేసినటువంటి ఆయన మీద కేసు నమోదు చేయాలని కౌన్సిల్ లో తీర్మానం చేసి పార్టీగా కాదమ్మా, మేమేం మాట్లాడతాం, ఏం ప్రామిస్ చేస్తాం అనేది రికార్డ్ చేసినాడు అప్పుడు. అందుకని మేము ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసినాడు. వాళ్ళు మాట్లాడే మాట కొట్టాడుతున్నారు, మేము అడుగుతున్నారు, అప్పుడు రికార్డ్ చేస్తున్నాడు. ఎవరిని ఇప్పుడు చెప్తామమ్మా. మీరు చెప్పేది అంటే ఫ్లాగ్స్ అనేది డోన్ మున్సిపాలిటీ ప్రొట్టించడం జరిగింది. ఎందుకు డోన్ మున్సిపాలిటీ ఫ్లాగ్స్ పెట్టాలా? డోన్ మండలంలో డోన్ మున్సిపాలిటీ పెట్టాలా? కలెక్టర్ గారు, సంబంధించిన మంత్రి గారు, లేదా గ్రామ పంచాయతీ, లేదా మండల పరిషత్ డబ్బులు వెచ్చించిన ఒక అర్థం ఉంది. కానీ 6 లక్షల రూపాయలు ఫ్లాగ్స్ పెట్టలేదు సార్. ఇండియాలో ఎక్కడైనా ఖర్చు పెడతాడు, ఇండియాలో ఎక్కడైనా ఎట్లా పెడతాడు, ఖర్చు పెట్టచ్చు. ఇండియాలో ఎక్కడైనా ఖర్చు పెడతాడు. వేరే స్టోరీ వద్దు, టైం లేదు, చెప్తామండి. ముఖ్యంగా ఆ రోజు మీటింగ్ జరిగింది. ఇక్కడ మనందరం చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని ప్రచారం చేసుకుంటాం. మేము వెండర్స్ వాళ్ళు 150 వెండర్స్ ఉన్నారు. ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, బయట పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ మాకేమి, ప్రజలతో వాళ్ళు సోలార్ పెట్టించాలి. ఎవరితో పెట్టించిన, ఎవరితో చేయించుకున్నారు మాకు అనవసరం. సో పర్మిషన్ ఇచ్చినారు అక్కడ కూర్చోడానికి. మాకు టార్గెట్ ఏంటి, వెండర్స్ ఎవరైనా రావచ్చు. కాదు సార్, 150 కంపెనీలు ఉన్నాయి మీరు చెప్తున్నారు కదా. 150 కంపెనీలు సినిమా వాళ్ళకే పర్మిషన్ ఇచ్చినారా? మీరేనా పర్మిషన్ ఇచ్చింది? మీరు కూర్చోనంటే కూర్చోమంటారు. అదే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం చెప్పేది రండి. మీరు కూడా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.